నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వెదురుగుప్ప మండలము మాది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం సార్. హలో మేడం హలో వినిపిస్తూ ఉంటుంది, మీరు మాట్లాడండి మేడం. నాకు థైరాయిడ్ ప్రాబ్లంతో ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాను వేలూరు సిఎంసి. కానీ సిఎంసిలో టెస్ట్ చేసినా కానీ నాకు నీడిల్ టెస్ట్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ నీడిల్ టెస్ట్ చేసేటప్పుడు నాకు పల్స్ పడిపోయింది, మాటలు లేవు. టెస్ట్ చేసేటప్పుడు బీపీ రైజ్ అయిపోయింది. కానీ నేను తిరిగి పంపించేసారు. మళ్ళీ ఒక వారం తర్వాత రండి అనేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు మాటలు వచ్చేటట్టుగా తట్టి వాళ్ళే జ్యూస్ అది ఇచ్చి డాక్టర్లు పంపించేశారు. అలాగ 2 సార్లు నాకు నీడిల్ టెస్ట్ చేశారు. తర్వాత నీడిల్ టెస్ట్ అయిన తర్వాత నేను నేరుగా వచ్చేసాను ఒక సిఎంసి నుంచి. ఇంటికి వచ్చినాక పని చేసుకోలేని పరిస్థితి, గొంతు వేరే మింగడానికి మాట్లాడడానికి కష్టంగా ఉండేది నాకు. నేను పోతుంటే నాకు ఇక లలితక్క అనేసి అప్లైన్ ఆమె నాకు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ పెట్టిన తర్వాత చూశాను, క్యూర్సెల్ అని ఉంది. ఇది ఎలా ప్రాసెస్ చెప్పక్క అని అడిగితే అక్క అన్నీ చెప్పారు, తీసుకో దీన్ని వాడు, నీకు థైరాయిడే కాదు వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నీకు క్యూర్ అయిపోతుంది అటని చెప్పారు. అవి వాడిన తర్వాత నాకు ఇంతకు ముందు 5 ఏళ్లకు ముందు నాకు లంగ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది. లంగ్స్లో డస్ట్ చేరి ఆపరేషన్ చేసే అంత పరిస్థితి వచ్చింది. కానీ నేను వేడి నీళ్ళు వాడుకుంటూ నాకు పరిస్థితి హాస్పిటల్ పోయే స్తోమత లేనందున నేను కొంచెం ఈ వేడి నీళ్ళు వాడుకుంటూ టాబ్లెట్ ఇవి వాడుకుంటూ ఉన్నాను సిఎంసి నుంచి. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు లంగ్స్ ప్రాబ్లం చాలా వరకు ఫ్రీ అయ్యింది అనమాట. శ్వాస బాగా వస్తుంది ఇప్పుడు. అంతకు ముందు అయితే నాకు శ్వాస రావడం కష్టం, గెసగా ఎక్కువగా నడవలేని పరిస్థితి. అది క్యూర్ అయ్యింది. థైరాయిడ్ అనేది కూడా నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఏం అంతగా థైరాయిడ్ పెద్దగా లేదు, గడ్డ పెద్దదిగా ఉండింది, ఇప్పుడు చిన్నదిగా తగ్గిపోయింది. ఇవి 2 జరిగిన తర్వాత మళ్ళీ నాకు స్వెట్స్ లేకుండా రాసేదాన్ని కాదు, చదువుకునేదాన్ని కాదు. ఇప్పుడు స్వెట్స్ లేకుండా రాయగలను, చదవగలను. నేను వండుకొని మా అక్కకి ఇచ్చాను. మా అక్కకు స్పైనల్ కార్డు మెత్తబడిపోయి ఆమెకి బెస్ట్ ఇదిగా ఉండింది. ఆమెని కూడా ఇచ్చేసాను. ఆమెకి ఇప్పుడు సిఎంసిలో టెస్ట్ చేస్తే ఆమెకి నిల్ రిపోర్ట్ వచ్చింది, ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు బాగుంది అని పంపించారు. తర్వాత